1 ఈ వెన్ డయాగ్రామ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ సెమినార్స్ డేటా ఇచ్చేసారు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ అటెండెడ్ ఎగ్జాక్ట్లీ ఎనీ 2 సెమినార్స్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఏదైనా 2 సెమినార్స్ అటెండ్ అయిన వాళ్ళ డేటా మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 29 చూసారనుకోండి, 29 అనేది ఓన్లీ 1 సబ్జెక్ట్ కి మాత్రమే రిలేట్ అయింది. సో ఇలాంటి నెంబర్స్ ని మనం ఇగ్నోర్ చేసేసి 2 సబ్జెక్ట్స్ లో ఓవర్లాప్ అయిన నెంబర్స్ ని మాత్రం మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ 61 అబ్జర్వ్ చేయండి, ఇది మ్యాథ్స్ లో ఉంది, కెమిస్ట్రీలో ఉంది, సో 61 తీసుకుంటా. 52 చూడండి, 52 కెమిస్ట్రీలో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, సో 52 తీసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ 44 అబ్జర్వ్ చేస్తే 44 అనేది 3 సబ్జెక్ట్స్ లో ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేద్దాం. ఇక్కడ 5 కూడా 3 సబ్జెక్ట్స్ లో ఉంది, ఇది ఇగ్నోర్ చేసేద్దాం. నెక్స్ట్ 30 2 సబ్జెక్ట్స్ లో ఉంది కాబట్టి 94 అనేది మ్యాథ్స్ లో ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది. ఎందుకంటే ఈ 94 అనేది ఈ సర్కిల్ లోపల ఉంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి కూడా రిలేట్ అయింది. సో వీటన్నింటిని సమ్ చేస్తే సో 237 అనేది ఆప్షన్ డి లో ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.